మోక్షమార్గం, యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము ఇవే మోక్షానికి మార్గాలు. వీటిని ఆచరించకపోతే జీవితం వ్యర్థం. క్షమ, ఎవరైనా మీకు కీడు చేసిన వారికి తిరిగి అపకారం చేయకండి. వీలైతే ఇతరులకు మేలు మాత్రమే చేయండి. సాయిబాబా సద్గురువు. ఈ విభాగంలో నిజమైన గురువులకు వేషధారులకు ఉన్న తేడాను వివరించారు. లోకంలో గురువులమని చెప్పుకుంటూ తిరిగేవారు చాలామంది ఉంటారు. వారు కేవలం ధనం కోసమే ప్రజలను మోసం చేస్తుంటారు. కాని సాయిబాబా అటువంటివారు కాదు. ఆయన సకల జీవుల మేలు కోరే నిజమైన సద్గురువు. గురువులలో రకాలు. ఇక్కడ గురువులను 2 రకాలుగా విభజించారు. నియత గురువులు, వీరు నియమింపబడినవారు. వీరు శిష్యుడిలో నేను, నీవు అనే ద్వైతభావాన్ని తొలగించి అంతరంగంలో యోగాన్ని ప్రతిష్ఠించి తత్వమసి, నీవే అది అనే స్థితిని కలిగిస్తారు. అనియత గురువులు, వీరు సమయానుకూలంగా వచ్చి సలహాలిచ్చి మనలోని మంచి గుణాలను పెంచి మోక్షమార్గం వైపు నడిపిస్తారు. సద్గురువు అంటే ఎవరు? లోకంలో ఎందరో గురువులు ఉండవచ్చు, కాని ఎవరైతే మనల్ని సహజస్థితిలో నిలిపి ప్రాపంచిక విషయాలకు అతీతంగా తీసుకువెళ్తారో వా సద్గురువులు. బాబా అటువంటి సద్గురువు.